స్టార్ట్ చేస్తారా వీడియో? సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ మన శిష్టకరణ బంధువుల్లో భిన్నార్థులైన చాలామంది శిష్టకరణాలకి ఆదుకుంటున్న దశలో శ్రీ మోటూరి నారాయణరావు గారు ఒక రెఫరెన్స్ ఇవ్వడంతో మోటూరి నారాయణరావు గారి రెఫరెన్స్ ద్వారా శ్రీ కొండయ్య గారిని పరామర్శించడం జరిగింది. మార్చి 27 హాస్పిటల్లో మేము ఆయన్ని పరామర్శకు వెళ్ళటం, ఆయన ఐసీయూలో ఉండటం, తదనంతరం కొద్ది కాలంలోనే స్నానం చేయడం, వారి శ్రీమతి గారికి వారికి ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళందరికీ తెలియని లోటు. సో ఆ లోటుని కూర్చేందుకు ఎంతో కొంత మన శిష్టకరణ బంధువుల ద్వారా ఏదో ఒక సహాయం చేద్దామని సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వచ్చింది. దానికంటే ముందు ఒక్క పిలుపుతో మీరందరూ వచ్చారు. దానికి ఒకసారి మీరందరూ కూడా క్లాస్ పెట్టారు. ఎందుకంటే జేబీసీ బాబు గారు, తర్వాత మన సారు, తర్వాత పట్నాయక్ రామకృష్ణ గారు, తర్వాత మన శంకర్ పట్నాయక్ గారు, ఆనంద్ గారు. ఇంకొక విషయం ఏంటంటే స్పాట్లో ఇక్కడికిక్కడే మేము అనుకునే అమౌంట్ కన్నా ఇంకొక 6,000 ఎక్స్ట్రా వచ్చింది. దానికి కూడా శంకర్ పట్నాయక్ గారు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇంతవరకు సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది 30 ఈవెంట్లు చేసింది. 30 ఈవెంట్లు, ఇది 10 ఎమర్జెన్సీ ఈవెంట్. ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళ గురించి ఎమర్జెన్సీ ఈవెంట్లు చేస్తుంటాం. ఇదే రోజు ఈ శ్రీరామ నవమున మంచి కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో విశాఖపట్నంలో చినముచిడివాడలో ఒక లేడీ ఉరికి ఆవిడ హస్బెండ్ పాపం ఈ మధ్యన ఆయన కూడా చనిపోతే వాళ్ళకి ఒక 29 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయిని, కానీ ఆ అమ్మాయి ఒక 12 ఏళ్ళు 11 ఏళ్ళ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఫిజికల్ గ్రోత్ లేదు, గర్భసంచి కింద డౌన్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి వెరికోస్ ప్రాబ్లం ఉంది. ఆ అమ్మాయికి 24-25 ఉంటాయి. నేనే వెళ్ళాను పరామర్శించడానికి వెళ్ళాను లాస్ట్ వీక్. తర్వాత ఆవిడికి హై షుగరు, హై బీపీ, కిడ్నీలో స్టోన్. సో దగ్గర ఆవిడ కూడా ఒక 6,500 పైచీలకు మందులు అవుతున్నాయి. ఆ రెంట్కి ఆ పర్పస్కి దగ్గర 6,300 చిల్లర వాటిపోతుంది. పిల్లవాడేమో ఒకటే పిల్లవాడు పనిచేస్తుంది, కొంచెం అటు ఇటుగా నడుస్తుంది. సో దాన్ని కూడా ఇదే రోజు ఇదే టైంలో విశాఖపట్నంలో జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇంకొకసారి వాళ్ళకి కూడా మంచి జరగాలి అని చేస్తూ ఈ విషయానికి వస్తే, మరి ఇదంతా తీరని లోటు, మనం ఏమీ చేయలేము. ఆ 3 రోజులు పాపం ఆవిడ పడిన శ్రమను నేను చూశాను. మన అనంత ప్రసాద్ గారు కూడా మేము వచ్చాము. మోటూరు నారాయణరావు గారి ద్వారా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము ప్రతిస్పందించి ఎమర్జెన్సీ ఈవెంట్ కింద కొంత అమౌంట్ ఎవరికి ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ ఇలాగే ఇదే స్ఫూర్తితో మన బంధువుల్లో ఎవరైనా ఇంకా దీనతరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా, బాధల్లో ఉన్నా, మీరు కూడా సహకరించాలి. తప్పకుండా మీరు కూడా సహకరిస్తే భగవంతుడు మనకు అటువంటి సహకారం ఇవ్వడానికి ఈరోజు మేము పంచుకున్నామంటే శ్రీరామనవమి రోజు అదే మనకి దీవెన. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎటువంటి అవకాశాలు ఇచ్చిన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ మీరు చెప్పండి. అది కాకుండా మనకి ఇక్కడ జేబీసీ బాబు గారు ఉన్నారు. ఆయన ముందే ఎక్స్పర్ట్. ఆయన మందులు వీటిల్లో కూడా ఏమైనా ఆయన తరఫు నుంచి కూడా ఫ్రీగా మందులు ఇస్తూ ఉంటారు. ఎవరికైనా సరే బీపీ, షుగరు అటువంటి వాటిల్లో కానీ, లేదా క్రానిక్ డిసీజెస్లో ఉంటే ఏమైనా కాల్షియము అటువంటివి కానీ లేదు, మన దగ్గర మనకి రెఫరెన్స్ ఇస్తే ఆయన మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఏ షాప్లో తక్కువ దొరుకుతుంది, ఏ షాప్లో మనకి మంచివి దొరుకుతాయి, బ్రాండెడ్ దొరుకుతాయి, లేదు జనరిక్ మెడిసిన్తో అయిపోతుందా లేదా అనే గైడెన్స్ కూడా మనకి జేబీసీ బాబు గారు ఇస్తారు. కాబట్టి మీరు ఆయన్ని కూడా మీరు గ్రూప్లో ఇవన్నీ నెంబర్లు ఉంటాయి, మీరు ఆయన కన్సల్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంకా ఇదేమీ ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమం కాదు కాబట్టి కార్యక్రమం అన్ని ప్రోగ్రాంకి వస్తూ శ్రీ అనంత ప్రసాద్ గారికి ఈ చెక్కుని మన అనురాధ గారికి వచ్చిందిగా సాధిస్తారు. ఏంటంటే నేను చెప్పవలసింది ఏంటంటే, ఇది సహాయం కాదండి, మన బంధువులు, మన కర్ణాల్లో మన బంధువులు అనుకుంటున్నారు. అందులో ఒకరు ఇవ్వడం కాబట్టి ఇస్తున్నాం. వేరే చేయాల్సి భరోసా ఇవ్వడం కోసం
మీరే కాకుండా మీ కంట్రీలో కూడా ఎవరైనా వెనకబడితే ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ వెనకబడితే మనం తెలియచేయండి. తప్పకుండా మనలో మనం సహాయం చేసుకోవాలనేది మన ధర్మం. అది మనం చాలామంది వేరే వాళ్ళని వేరే క్యాస్ట్ వాళ్ళకి సహాయం చేస్తుంటాం, కానీ మన శిష్టకారణాల్లో మనం సహాయం చేసుకోవాలనేది మన ఆశయం అనమాట. మన ఎందుకంటే చాలామంది భోజనాలకు కూడా లేకపోతే చాలా మంది అంటే వాళ్ళు చెప్పుకోలేరు, బయటకు చెప్పుకోలేరు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళకు కూడా మనం సహాయం చేద్దాము. ఇదే మీరు ఏమి సహాయం అనుకుంటున్నామా చేయగలుగుతా కానీ ఇదే సందర్భంలో మేము ఆ రోజు మీ ఇంటికి వచ్చాం కదా, మీ అందరూ కూడా ఈ మీకు ఇచ్చిన తోడ్పాటు అలా ఈ రోజుల్లో ఎక్కడున్నారు అలా మీరందరూ బంధువులందరూ కలిసి ఆయన వచ్చాము. చేశారు కదా, చాలా సంతోషం ఉన్నారు. కాబట్టి మీకు మీ బంధువుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఇంకా ఎవరైనా దేహస్థితిలో ఉంటే మా నోటీస్ తెస్తే ప్రసాద్ గారు, మన జేవిసి బాబు గారు, అన్నయ్య గారు, ఇక్కడ శంకర్ పట్నాయక్ గారు, ఆయన నిజాంపేట దాటి అక్కడి నుంచి వచ్చారు. స్పాట్లో ఇప్పుడు ఆయన 5,000 స్పాట్లో ఇప్పటికిప్పుడు ఇచ్చారు. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలి, మీరందరికీ ఇవ్వాలి, మీరు కూడా ఇంకొకరు సహాయం చేయాలి. ఈ సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క మోటోయే అది. మన చేతులు ఇంకొకరి చేతులు చాచినప్పుడు మనం వీలైనంత ఇటువంటిది 30 ఈవెంట్లు అంటే ప్రతి ఈవెంట్లో 50,000 60,000 చిల్లర